పరమగీతము 6వ అధ్యాయము, పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చాలు. ఇక్కడ చూడండి పిల్లారా, సంధ్యారాగము చూపట్టుచు మనం చూసాం. సంధ్యారాగము అంటే ఉదయకాలపు స్వరము, ఉదయకాలపు రాగము. అది సంతోషముతో కూడినటువంటి రాగము. ఉదయకాలము ఆయన వచ్చాడు, ఒక సంతోషముతో కూడినటువంటి రాగము. అయితే పిల్లారా, మనము ఇక్కడ ఎందుకంటే ఆ సంఘాన్ని గురించి, ఆయన వధువు గురించి మాట్లాడుతుంటే నీ గురించే ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు అంటే నీ గురించే చెప్తున్నాడు. ఆమె చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛత గలదై అంటున్నాడు. అంటే చంద్రుని అంత అందము. చంద్రుడు మనం చూసినప్పుడు రాత్రిపూట బాగా చీకటిగా ఉన్నప్పుడు చంద్రుడు చాలా అందంగా కనబడతాడు. అయితే చంద్రుడు పైకి చూస్తే ఈ భూమి మీద ఎలాగ గుట్టలు, రాళ్ళు, రప్పలు అవన్నీ ఎలా ఉన్నాయో, చెట్లు అలాంటివి ఏముండవు, జీవరాశులు ఉండవు అక్కడ, ప్రాణం కలిగిన జీవులేమి అక్కడ ఉండవు. కానీ అక్కడికి వెళితే అందంగా ఏమీ ఉండదు. కానీ మనకు చూడడానికి మాత్రం చంద్రుడు ఏ విధంగా కనబడతాడు అంటే చాలా అందంగా కనబడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ చంద్రుడు చూడడానికి చాలా అందంగా. అయితే బైబిల్లో చంద్రుడిని కూడా ఆయన వధువుతో పోల్చాడు. ఆ అందం ఎక్కడి నుండి వచ్చింది? సూర్యుని యొక్క వెలుగు ఆ చంద్రుని మీద పడడం వలన ఆ చంద్రుడు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ పగల్లో ఉన్నాం. మనం వెలుగుంది, సూర్యుని యొక్క వెలుగు. సూర్యుని యొక్క వెలుగు వలనే ప్రకృతిలో ఉన్నటువంటి అందమైన చెట్లని, అందమైన కొండలని, అందమైన పక్షులని, అందమైనటువంటి జంతువులని, అలాగే ఈ యొక్క అందమైనటువంటి జీవరాశులని, మనుషులని, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నామంటే సూర్యుని యొక్క వెలుగు వలనే. ఇదంతా కూడా అందంగా కనపడుతుంది. ప్రకృతి అంతా కూడా అందంగా కనపడుతుంది. అలాగే ఆ యొక్క చంద్రుడు కూడా, నక్షత్రాలు లేకపోతే చంద్రుడు కూడా అందంగా కనబడుతున్నాడు అని అంటే దేనిని బట్టి? సూర్యుని యొక్క వెలుగు. ఇప్పుడు సూర్యుని యొక్క వెలుగు లేదనుకోండి, చెట్లు నీకు అందంగా కనపడతాయా? నల్లగా రాత్రిపూట కనపడుతున్నాయి. మీకు ఎలా కనపడుతుంది? రాత్రిపూట చెట్లు నల్లగా కనపడుతున్నాయి. జంతువులు, గేదెలు ఎలా కనపడుతున్నాయి? మీ ఇంటి ముందు ఉంటాయి గేదెలు, అవి ఎలా కనపడుతుంటాయి? నల్లగా కనపడుతుంటాయి. లేకపోతే మీ యొక్క అపార్ట్మెంట్ ముందు, లేకపోతే మా అపార్ట్మెంట్ కుక్కలు ఉంటుంటాయి, అవి ఎలా కనపడతాయి? రాత్రిపూట నల్లగా కనపడతాయా? కనపడవా? నల్లగానే. అలాగే మనుషులు కూడా, మనకు ఎదురొచ్చే మనుషులు రాత్రిపూట ఎవరో కనబడదు, ఎవరో తెలీదు. వాళ్ళు వచ్చి ఆ గొంతుని బట్టి మనం గుర్తిస్తాం అనమాట. ఎందుకంటే ఆ చీకటి వలన ఏమీ కనబడదు. కాబట్టి సూర్యుని యొక్క వెలుగు వలనే మనం అందమైనటువంటి సృష్టిని, సర్వశక్తిమంతుని సృష్టిని మనం చూస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అలాగే సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడడం వలనే చంద్రుడు కూడా అందంగా కనబడుతూ ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా అందంగా కనబడుతున్నాయంటే పిల్లారా, ఎందువల్ల? సూర్యుని యొక్క వెలుగు పడడం వలన. సూర్యుని యొక్క వెలుగు పడకపోతే అంతా కూడా చీకటే.
మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? చీకటిగా ఉందనుకోండి, మరి ఆ చీకట్లో బళ్ళు వేసుకొని వచ్చేవాళ్ళు, సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళు, గేదెలు వస్తుంటాయి, లేకపోతే మనుషులు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. ఆ వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తుంటాడంటే పెద్ద కర్ర ఒకటి తీసుకొని రోడ్డు మీద టక్ టక్, ఎందుకంటే కరెంట్ పోయింది, సూర్యుడు కనపడ్డ, వెలుతురు లేదు, మరి కర్ర తీసుకొని రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. ఆ శబ్దం ఈయన ఏం చేస్తా చెప్పండి, ఏదో వస్తుందని పక్కకు దొరుకుతారనమాట, పక్క వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎందుకు అలాంటి పరిస్థితి? వెలుగు లేనందువలన. అందుకని రాత్రిపూట ఆయన ఏం చేస్తాడంటే కర్ర తీసుకొని దానికి అలాగ రోడ్డు మీద కొడుతూ వెళ్తుంటాడు అనమాట. ఆ శబ్దానికి ఏమైనా రోడ్డు మీద ఉన్న పావులు కానీ కుక్కలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఆ శబ్దానికి ఏమైపోతుంది చెప్పండి, పారిపోతుంది. అలాగే నాకు తెలిసిన ఇంకొక ఆయన ఉన్నాడు. రాత్రిపూట ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బండి మీద కానీ సైకిల్ మీద కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెల్ల చొక్కాలు వేసుకొని వెళ్ళిపోతుంటాడు ఆయన. మిగతా చొక్కాలు వేసుకొని వెళ్ళాడు కూడా చీకట్లో కనపడదు, నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు, చీకట్లో కనపడదు, లారీలో కారులో ఏమిటి వస్తూ ఉంటాయి, ఆ కనపడక ఏం చేస్తాయి చెప్పండి, గుద్దేస్తాయి. అందుకని ఆయన ఏం చేస్తాడంటే తెల్లని చొక్కాలు వేసుకుని రాత్రిపూట వెళ్తాడనమాట. ఎక్కడికైనా బండి మీద వెళ్ళినా లేకపోతే సైకిల్ మీద వెళ్ళినా వైట్ డ్రెస్సే ఆయన. ఆ వైట్ చొక్కా అయితే ఏం చేస్తాయి, రాత్రుల్లో కూడా తెల్లగా కనబడుతుంది అనమాట. ఎందువల్ల అలాంటి పరిస్థితులు? సూర్యుని యొక్క వెలుగు లేనందువలన. ఏది కనబడదు, కనబడకపోతే ప్రాణాలకు ముప్పు వస్తుంది. అందుకనే సూర్యుని యొక్క వెలుగు వలనే అందమైనటువంటి ఆ యొక్క ప్రకృతిని మనము, ఆకాశాన్ని మనం చూస్తున్నాం. రాత్రిపూట కూడా నక్షత్రాలు కనబడుతున్నాయనంటే, చంద్రుడు కనబడుతున్నాడనంటే అవన్నీ దేనివల్ల చెప్పండి? ఆ సూర్యుని వలనే. అందంగా కనబడుతున్నటువంటి ఆ యొక్క చంద్రుడు, అందంగా కనబడుతున్న పగలు, ఆ ప్రకృతి దేని వల్ల కనబడుతూ ఉన్నదంటే సూర్యుని వలన. సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడడం వలన, చెట్ల మీద పడడం వలన, మనుషుల మీద పడడం వలన, జంతువుల మీద పడడం వలన. మీ ఇంట్లో ఒక లోపల గదిలోకి ఏ ఎలక ఏది వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ వెళ్తురు పట్టలేదనుకోండి, కనపడుతుందా? కనపడదు. లైట్ వేసి ఏం చేస్తా చెప్పండి దాన్ని? అందువల్ల వెలుగు, ఆయన యొక్క వెలుగు చంద్రుని మీద పడడం వలన చంద్రుడు అందంగా కనబడుతూ ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా అందంగా కనబడుతున్నాయి. అలాగే నీవు కూడా ఆయన యొక్క వధువై ఉన్నావు గనక ఆయన యొక్క వెలుగు అనగా, ఆయన వెలుగు అనగా వాక్యము నీ మీద ప్రకాశించడం వలన నీ జీవితము కూడా అందమైన జీవితంగా ఉంటుందన్నమాట. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ నడవడి, ప్రతిది కూడా అందముగా, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితమే, అతి పరిశుద్ధమైన జీవితమే అందమైనటువంటి జీవితము. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావంటే నువ్వు చంద్రుని వలె ప్రకాశిస్తున్నావు అని అర్థం. అర్థమైందా? చంద్రుడు చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంటాడు. ఎందుకనంటే సూర్యుని యొక్క వెలుగు ఆ చంద్రుని మీద పడడం వలన. అలాగే వాక్యం యొక్క వెలుగు నీ హృదయంలో ప్రకాశించడం వలన నీవు కూడా ఎలా కనపడతావు అంటే పరలోక సంబంధమైన, పరసంబంధమైనటువంటి అందము. అంటే ఆ యొక్క మంచి జీవితము, అందమైన జీవితం అంటే మంచి జీవితము. నీ తలంపులు, నీ మాటలు, నీ హృదయము సమస్తం కూడా మంచిగా కనపడుతుంది. అందువల్ల ఇది శాశ్వతమైన అందం. ఆ గుణాలే శాశ్వతమైన అందం. ఈ శారీరకమైన అందము శాశ్వతమైనది కాదు. నువ్వు ఎంత అందంగా అయినా ఉండొచ్చు, నువ్వు అందగత్తెని అనుకోవచ్చు. నా జుట్టు బాగుంది, నా ముక్కు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, నా చెవులు బాగున్నాయి, నేను బాగున్నాను నువ్వు అనుకోవచ్చు. చాలా మంది అనుకుంటారా? అద్దం ముందు చూసుకొని ఒకటే అనుకుంటుంటారు. అలాగా మా బంధువులందరిలో నేనే బాగుంటాను, మా వాళ్ళందరిలో నేనే బాగుంటాను, మా ఇంట్లో అందరికంటే నేనే బాగుంటాను అనుకుంటుంటాం. కానీ ఈ అందమైనటువంటిది శాశ్వతమైనది కాదు. ఈ అందమైనటువంటిది
మోసకరమైంది. నీ అందము ద్వారా ఎంతో మందిని మోసపు చేస్తుంటావు. నీ కళ్ళు ద్వారా, నీ జీవితం, నీ పాపము మాటల ద్వారా అనేక మందిని నరకాన్ని నడిపిస్తుంటావు అనమాట. చాలా మంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని, నీ ఇంటి ముందు ఉన్న వాళ్ళని, నీ ఇంటి వెనక ఉన్న వాళ్ళని, వాళ్ళందరూ కూడా నువ్వు మోహపు చూపు చూస్తావు అనమాట. చూడగానే వాళ్ళ మీదకి నీ మీద ఒక చెడ్డ ఆశ కలుగుతుంది. వాళ్ళకి అన్యులు కదా, లోకస్తులు కదా. నువ్వు ఆయన వెలుగు ప్రకాశింపజేయడానికి బదులుగా నీవు ఆ యొక్క చెడ్డ వెలుగును ప్రకాశింపజేస్తావు వాళ్ళ మీద. వాళ్ళు నీ మీద ఏం చేస్తారంటే మనసు పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే నీకు వివాహం అయిపోయింది. వాడేమో నీ మీద మనసు పెట్టుకుంటున్నాడు. దాని కారణం నీ చూపు. దాన్ని బట్టి ఏం జరుగుతుందనంటే నీవు అతన్ని నరకానికి నడిపిస్తున్నావు నీ కళ్ళ ద్వారా, నీ చూపు ద్వారా. ఏం చేస్తాడు చెప్పండి? అందుకనే కళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలి. కళ్ళని ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా ఉంచుకోవాలా. అప్పుడు నువ్వు రోడ్డు మీద ఎంతమంది కనపడితే వాళ్ళందరి వైపు కూడా అలా చూస్తూ ఉంటావు. వాళ్ళందరూ చూడగానే నీ మీద కామం మనసు పెట్టుకుంటారు. మంచివాడు ఒక సిస్టర్గా, బ్రదర్గా ఏమి భావించరు. ఆ చెడ్డ మనసు నీ మీద పెట్టుకున్నారంటే వాళ్ళు నరకాన్ని నువ్వు పంపించినట్టే. నీకు అర్థమైందా? వాళ్ళని నువ్వేం చేసినట్టు చెప్పండి? నరకానికి నువ్వు పంపించినట్టే. ఆ పురుషుల్ని నరకానికి పంపించినట్టే నువ్వు. దానిని బట్టి నువ్వు కూడా తీర్పు దినములు ఉగ్రతలో ఉంటావు. వాళ్ళ నరకంలో నడిపించినందుకు కారణంగా నీవు కూడా ఎక్కడ ఉంటావు అంటే పరలోక రాజ్యానికి రావు, కానీ నువ్వు ఎత్తబడవు, కానీ నరకంలోనే ఉంటావు. అది గుర్తుపెట్టుకో. అందుకనే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? అందమైనదిగా ఉండాలి. అందమైనటువంటిదిగా బైబిల్లో రాయబడింది. తిమోతి రాసిన పత్రికలో అందము అంటే ఏమిటో మనం చూద్దాం. చంద్రుని అంత అందము అంటే స్త్రీ ఎలా ఉండాలో బైబిల్లో రాయబడింది. చూడండి ఒకసారి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము. మరియు స్త్రీలను అణుకమయు స్వస్థబుద్ధి గలవారైంది తగుమాస్తరపు వస్త్రముల చేతనే గాని జడలతోనైను, బంగారముతోనైను, ముచ్చిములతోనైను, మిగులు గల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక. చూడండి, చాలా మంది ఏం చేస్తుంటారంటే అందంగా కనబడడానికే మిగుల వెలగల వస్త్రాలు ధరించుకుంటారు. జడలతోనైను, బంగారంతోనైను, ముచ్చిములతోనైను అలంకరించుకుంటూ ఉంటారు. ఎందుకు? అందంగా కనబడాలని. చెవులకి, ముక్కులకి, మెడకి, చేతులకి ఇవన్నీ పెట్టుకొని అందంగా కనబడాలని. అయితే అది కాదు అందం. మిగులు వెలగల వస్త్రాలు ధరించుకొని ఆ వస్త్రాల ద్వారా అందంగా కనపడాలని, వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగా అందంగా కనపడాలని, ఆ విధంగా అందం. ఈ అందము కాదు అంటున్నాడు ఆయన. ఇది కాదు అందం, ఇది కాదు అందం. అంటే మరి అందం అంటే ఏమిటయా అని అంటే అదేం చెప్తున్నాడండి? స్త్రీలు అనుకవయు స్వస్థబుద్ధి గలవారయండి, దైవభక్తి గలవారు అని చెప్పుకొని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవడం వలన మంచి క్రియలే ఆమె యొక్క అలంకారము. మంచి క్రియలే ఆమె యొక్క అలంకారము. అంతేగాని నువ్వు ఆ విధంగా కాకుండా నేను అందంగా ఉన్నాను, అందరూ నా వంక చూస్తున్నారని నువ్వు మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రోడ్డు మీద కనపడినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పురుషుడు కనపడితే ఆ పురుషుడిని నువ్వు చెడ్డ దృష్టితో చూస్తున్నావంటే, చెడ్డ మనసుతో చూస్తున్నావంటే నీవు వాళ్ళ నరకానికి నువ్వు పంపిస్తున్నట్టు, సాగనంపుతున్నట్టు నువ్వు చెడ్డ స్త్రీవు. ఆ విధంగా ఉండకూడదు. అసలు ఎవరైనా వంపు చూస్తున్నా అలాగే మామూలుగా పట్టించుకున్నట్టుగా వెళ్ళాలి తప్ప ఎవరైనా చూస్తే చాలు ఇంకా వెర్రి చూపు చూస్తుంటావు. అది జబ్బు పోవాలి నీకు. నువ్వు అందగత్తిని అనుకుంటావు. ఇలారా మనిషి ప్రాణం పోతే మట్టిలో కలిసిపోతావు. నువ్వు నీ శరీరం ఏదో అనుకుంటావు. నువ్వు 6 అడుగులు పొయ్యి తవ్వి పాతి పెట్టేస్తారు. ఏమైపోద్ది అప్పుడు? అందం మట్టిలో కలిసిపోదు. అందువల్ల ఈ అందం శాశ్వతమైనది కాదు. కానీ నువ్వు అందుకనే నువ్వు ఆ వయ్యారపు చూపులు చూడడం కానీ, వగలమారి చూపులు చూడడం కానీ మారకపోతే నువ్వు నరకంలో ఉంటావు. అందుతో ఏ అనుమానము లేదు. నా కళ్ళు నా ఇష్టం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను చూస్తే తప్పేంటి?
అని అనుకుంటున్నావేమో. బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో కనుక చూసినట్లయితే అసలు వ్యభిచారం చేసిన వాడు నువ్వు వ్యభిచారం అయిపోతాను. నువ్వు ఒక వ్యభిచారులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. అయినా కానీ నువ్వు ఎక్కడ ఈ వర్తమానాన్ని మర్చిపోయి నీ బుద్ధి మావులే అలవాటైపోయావు. నువ్వు అలాగా అలవాటైపోయింది నీ జీవితం. ఆ విధంగా అలవాటైపోయి నువ్వేం చేస్తావు చెప్పండి? ఇక్కడ వర్తమానం అలా మర్చిపోయి అలా చూడడమే. నేను చాలా అందగత్తిని కాబట్టి అందరూ నా ఒక్క చూస్తున్నారు, నేను చాలా అందగత్తి నువ్వు అనుకుంటావు. కానీ దయ్యం నిన్ను వాడుకుంటుందని, అపవాది నిన్ను వాడుకుంటున్నాడని, అపవాది నీ యొక్క అందాన్ని ఆలకేలకు చూయించి, అలాగే నువ్వు కూడా వాళ్ళని అలా చూసేలాగా చేసి వాడు నేను నరకానికి తీసుకుపోతున్న విషయం నీకు తెలియదు. వాడు వాడుకుంటున్నాడు నేను, ఆ దయ్యం. అది నువ్వు గ్రహించడంలా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఈ అందం, నా కళ్ళు అందంగా ఉన్నాయి, నా పెద్ద కళ్ళు, నా కళ్ళు అందంగా ఉన్నాయి. మమ్మీ చూడు ఈ ఫోటోలు ఎంత బాగున్నాను నేను, ఫోటో బాగా తీశాడు కదా అనుకుంటావు. నువ్వు అందాన్ని నువ్వు మెచ్చుకొని అందాన్ని పొగుడుకుంటా గొప్ప అయిపోతుంటారు. మీరు మోసపోతారు సుమా. ఈ అందము కాదు, వాక్యం యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యము పరిశుద్ధమైనది కాబట్టి అప్పుడు ఆ వాక్య ప్రకారం నడుస్తుండే ఆ నీతి సూర్యుడు అంటే మెస్సయ్య, ఆ మెస్సయ్య యొక్క వెలుగు, ఆ నీతి సూర్యుడు ఆయన యొక్క వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు అలా ప్రకాశిస్తాడు. అలాగే ఈ వాక్యము కూడా ఈ తెల్లవారుజామున నీతి సూర్యుడు ఈ వేకుజామున వచ్చాడు కాబట్టి ఇప్పుడు వేకు చుక్కుగా ఉన్నాడు కాబట్టి ఈ వేకు యొక్క వెలుగు నీ మీద పడినప్పుడు, ఆ వేకు వెలుగు వచ్చినప్పుడు చీకటంతా పోయి ఆ వెలుగు వచ్చేస్తుంది ప్రకృతిలో. అలాగే ఈ వర్తమానం వల్ల కూడా చీకటంతా, పాపమంతా, లోకమంతా నీళ్ళు ఉండిపోయి ఆ వెలుగు నీ యొక్క అందము కనబడతా ఉన్నది. ఆ అందం అంటే రకరకాల బట్టల ద్వారా వేసుకున్న అందం, ధరించుకునే ద్వారా వచ్చిన అందం కాదు. నీ యొక్క జుట్టు ద్వారా వచ్చిన అందం కాదు. నీ ముఖం ద్వారా వచ్చిన అందం కాదు. వాక్యము ద్వారా వచ్చినటువంటి అందం. వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే ఆ సత్క్రియలే అందం, ఆ మంచి క్రియలే అందం, ఆ మంచి నడవడే అందం. అందువల్ల నువ్వు చాలా భయభక్తులతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటావు, అదే అందం. అంతేగాని మగరాయుడు నడిచినట్టుగా భయం లేకుండా, భక్తి లేకుండా, మగాడు నడిచినట్టుగా పెటా 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 నడుచుకుంటూ వెళ్ళిపోతే అది కాదు. అది నువ్వు ఒక స్త్రీగా నడవాలి, ఒక వధువుగా నడవాలి, అదే భయభక్తులతో నడవాలి. ఎక్కడ నేను చూపుల ద్వారా, మాటల ద్వారా ఎక్కడ పాపంలో పడతానా, ఎవరినైనా పాపంలో పడేస్తానా? నా చూపులకు పడిపోయారు అనుకుంటావు. వాళ్ళు నీ చూపులు పడిపోయి ఏం చేస్తావు? నీ చుట్టూ దిగుతూ ఉంటావు, నువ్వు గొప్ప అయిపోతుంటావు. చాలామంది స్కూళ్ళల్లో కూడా, కాలేజీలో కూడా పిల్లలు ఏం చేస్తుంటారంటే, ఏ అమ్మాయిలతో మాట్లాడుకున్న అబ్బాయిలు వచ్చి తనతోనే మాట్లాడుతూ తన చుట్టూ ఉన్నారు కూడా చాలా గొప్ప అయిపోతుంది. ఆ అమ్మాయిలందరికంటే నేను అందంగా ఉన్నాను కాబట్టి అబ్బాయిలందరూ వచ్చి నా దగ్గరికే వచ్చి మాట్లాడుతున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు. నువ్వు అందగత్తుని అనుకుంటావు, కానీ నువ్వు పురుగులు కూడని, నువ్వు వాళ్ళందరూ కూడా నరకాన్ని నడిపిస్తున్నటువంటి దయ్యం నీలో పనిచేస్తుందని నీకు అర్థమవుతుంది. సాతాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నాడని. ఆ దయ్యం ఏం చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఉండి నిన్ను వాడుకుంటా ఉంటుంది అన్నమాట. లోక సంబంధం అందాన్ని ఎరగా వేసి వాడు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు సాతాను. కాబట్టి ఈ లోక అందం కాదు, ఇది తాత్కాలికమైంది. ఈ అందం వైపు చూసుకోవద్దు నువ్వు. ఈ సూర్యుని యొక్క ప్రకృతిలో సూర్యుని యొక్క వెలుగు నీ మీద పడడం వలన నువ్వు కూడా అందంగా కనబడుతున్నావు, కానీ అందం కాదు సుమా. నీతి సూర్యుడైన మెస్సయ్య తెల్లవారుజామున ఆ వాక్యం అనే వెలుగు నీ మీద పడడం వలన ఆ వెలుగులో, ఆ వెలుగు ప్రకారము నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావే. ఇది ఆత్మ సంబంధమైన అందము, ఇది పర సంబంధమైన అందము, సత్క్రియలతో కూడిన అందము, అది మౌనముగా ఉండి అది నేర్చుకునే అందము. అది పిల్లారా, ఉపదేశించుటకైన పురుషుని మీద అధికారం చేయకుండా వాక్యానికి లోబడేటువంటి అందం అది. హల్లెలూయా. అందుకని ఈనాడు ఎక్కడ చూసినా స్త్రీలలో ఈ అందం కరువైపోయింది.
ఎక్కడ చూసినా లోక సంబంధం అందాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. ఇంకా అందంగా కనపడాలి, ఇంకా అందంగా కనపడాలని అందాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, అందాన్ని ఏ విధంగా జుట్టు కత్తిరించుకుంటే ఇంకా నేను అందంగా ఉంటాను, ఇంకా ఏ విధంగా ఈ పైని అని కూడా చెప్పుకుంటే నేను అందంగా కనపడతాను, కళ్ళకి ఏ విధంగా చేసుకుంటే ఇంకా అందంగా కనపడతాను, కళ్ళు ఇంకా పెద్ద కనపడాలి, పక్కన ఆపరేషన్ కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నోటికి ఏమి రాసుకుంటే నేను అందంగా కనపడతాను, అందాన్ని ముఖానికి ఏమి పూసుకుంటే నేను అందంగా కనపడతానని అందాన్ని వృద్ధి చేసుకోవడం కోసం నానా తంటాలు పడిపోతుంటారు. కానీ ఈ అందాన్ని ఆయన కోరుకోవడం లేదు. ఈ అందానికి లోకానికి కావాలేమో కానీ, నీ అందము దయ్యానికి కావాలేమో, లోకస్తులకు కావాలేమో కానీ సర్వశక్తివంతునికి లోక సౌందర్యం అక్కర్లేదు నీది. ఎందుకంటే ఆయన హృదయాన్ని చూసేవాడని వాక్యం చెప్తుంది. దావీదు యొక్క హృదయాన్ని చూసి ఆయన ఎన్నుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా నీ అందాన్ని చూసి ఆయన ఎన్నుకున్నాడు కానీ నీ హృదయాన్ని చూసి ఆయన ఎన్నుకునేవాడు. కాబట్టి ఈ చివరి కాలంలో నీ హృదయం అందమైన హృదయముగా ఉండాలి. నీ హృదయం వాక్యానికి లోబడేటువంటి, వాక్యము ప్రకాశిస్తున్నటువంటి హృదయముగా నీ హృదయం ఉండాలి. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనుషుల కళ్ళు ఎప్పుడు కూడా అందంగా ఉంటే దాని మీదకి పోతూ ఉంటాయి, అందంగా ఉన్న వారి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందంగా అబ్బాయిలు జుట్టుగా తిరుచుకొని ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి, అందమైన ఏమైనా కనపడుతుంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీతిమంతులు, పరిశుద్ధుల యొక్క కన్నులు ఆ విధంగా వెళ్ళవు. పరిశుద్ధుల యొక్క కన్నులు ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూసి ప్రార్థిస్తూ కన్నీరు గారుస్తూ ఉండేటువంటి కన్నులు. నాయనా ఆ రక్షణ దయచేయ, ఆ రక్షణ నాకు కావాలి నాయనా, నేను నిన్ను చూడాలి నాయన అని. అందుకని ఆయన చూడడం కోసమే, ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నటువంటి కన్నులు ఆయన వధువు అంటే. ఆయన వధువు అంటే అది. అంతేగాని నీ కన్నులు అలా కాదు, నీ చూపు అది కాదు. నీ చూపుని ద్వారా అందరూ నీ వైపు తిప్పుకోవాలనుకుంటావు. నీ కళ్ళ ద్వారా అందరూ కూడా నీ వైపు తిప్పుకోవాలి, ఆకర్షించాలనుకుంటావు. అది తప్పు. సత్క్రియల ద్వారానే ఆయన వధువు ఆయన చేత ఆకర్షించబడుతుంది. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆమె చంద్రుని అంత అందము కలదై, చంద్రుని అంత అందము, చంద్రుడి చూడు చాలా అందంగా కనబడతాడు దూరాన్ని చూసినప్పుడు. కానీ నీ జీవితం కూడా ఆ చంద్రుని వలె తెల్లగా, చంద్రుడు ఎలా కనపడతాడు చెప్పండి? తెల్లగా, ప్రకాశవంతంగా తెల్లగా కనబడతాడు. నీ జీవితం కూడా తెల్లని జీవితముగా ఉండాలి. అందుకని సూర్యుడు స్వచ్ఛమైన వాడు కాబట్టి సూర్యుని అంత స్వచ్ఛత కలిగినదిగా. ఆ స్వచ్ఛత ఏ విధంగా వచ్చిందంటే మెస్సీ వల్ల వచ్చింది. అందుకని తెల్లని బట్ట మీద ఏ చుక్క లేకపోతే అది ఎంతో పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రం అంటారు. అలాగే నీ జీవితంలో కూడా ఏ పాపం అనేది లేకుండా, ఏ మచ్చ అనేది లేకుండా నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే నీవు కూడా పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకునేటువంటి వధువుగా చంద్రుని వలె నీవు కనబడుతూ ఉంటావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకంటే సూర్యుడు స్వచ్ఛమైన వాడు. స్వచ్ఛత అంటే ఏ కల్తీ లేదు. సూర్యునిలో నువ్వు ఏది కలపలేవు, సూర్యునిలో నువ్వు ఏది తీసివేయలేవు. వాక్యము కూడా అంతే. స్వచ్ఛమైన వాక్యం అనగా వాక్యములో కలపకూడదు, ఒకరు తీసివేయకుండా. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని వాక్యం అంటారు. ఆ వాక్యమే స్వచ్ఛమైనది. ఈనాడు కూడా ఆ స్వచ్ఛమైన వాక్యము ద్వారా, స్వచ్ఛమైన సూర్యుని యొక్క వెలుగు ద్వారా నీ యొక్క జీవితం కూడా ఎలా ఉంటుందంటే స్వచ్ఛముగా, అంటే అందంగా కనబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అయ్యా ఆమె చాలా పరిశుద్ధమైందయ్యా, చాలా పరిశుద్ధమైన స్త్రీ అయ్యా, ఆమె చాలా పరిశుద్ధురాలయ్యా. మేము చాలామంది స్త్రీలు అలా ఇలా చూడడం చూసాము. ఎవరైనా మగవాళ్ళు కనపడితే ఎగబడడం చూసాం, పరిగెత్తడం చూసాం, అలాగ చూసాం. కానీ ఆమెలో అలాంటి చూపే లేదయ్యా. ఆగమేసలు అలాగ చూడదు, అలా మాట్లాడదు. నీ జీవితాన్ని చూసినప్పుడు
అందరూ కూడా నీ గురించి అలా సాక్ష్యం ఇవ్వాలి. ఆయన నామనిష్టం. హల్లెలూయా. నేను ఒంగోలులో పనిచేసే రోజుల్లో చాలామంది స్త్రీలు ఉండేవారు. అందులో ఒక స్త్రీ ఉండేది. ఆమె ఎవరితో కూడా మాట్లాడేది కాదండి. ఆమె ఎలా ఉండేదంటే చాలా పరిశుద్ధంగా, వస్త్రధారణ కూడా, శరీరంలో ఆమె ఏ పొట్ట భాగం కానీ నడుం భాగం కానీ ఏమి కనపడదు. అసలు వీపు భాగం కూడా కనపడకుండా శరీరం ఏమి కనపడనివ్వదు. నువ్వేం చేస్తావు? ఎవరైనా కనపడ్డారంటే కాలు ఇలా లేకెత్తావు. దయ్యం అది. నీలో పని చేస్తే ఏం చేస్తాను చెప్పండి. అది నీ కాళ్ళు కనపడాలనుకుంటావు, అందరూ చూడాలనుకుంటావు, నీ నడువు చూడాలనుకుంటావు, నీ బాణపట్ట చూడాలనుకుంటావు, వీపు చూడాలనుకుంటావు, ఎలా అంటుంటావు, నువ్వు చీర పక్కకు లాగుతుంటావు. శరీరాన్ని కనబడకుండా పరిశుద్ధ స్త్రీలంటే పరలోక సంబంధమైన వారంటే, ఆ పరలోక దేశంలో నివసించే వారనంటే ఆ వస్త్రాలని చాలా చక్కగా నిండుగా కప్పుకోవాలి. నిండుగా కప్పుకోవాలి. మీకు అర్థమైందా? అంతేగాని ఎగాదిగా ఎలా పడితే అలా ఉన్నావు అంటే నీ ఇంకా అన్నిరానివే. నీవు లోక సంబంధమైన స్త్రీ వలె నీవు ఉన్నావు తప్ప ఆయన వధువు వలె లేవు. ఆయన వధువు అంటున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయన వధువు కూడా అలా ఉండదు. అంతేగాని ఇప్పుడు చాలా మంది స్త్రీలు వీపులు పెద్ద పెద్ద వీపులు పెట్టి బాగా నడువు కింద కల్లా కూడా చీరలు కట్టుకొని పొట్ట కనిపడేలాగా, వీపు భాగం కనిపడేలాగా, చేతులు బాగా ఇక్కడ దాకా వేసుకొని ఇవన్నీ బాగా కనపడేలాగా, అంటే శరీరాన్ని అంతా కూడా కనబరుచుకోవాలనుకుంటున్నారు అందరూ. అది లోకస్తులు నాడు లోకము దయ్యము స్త్రీలను ఆ విధంగా మార్చేసింది. ఏ స్త్రీ అయినా ఆ విధంగా ఉందంటే ఆ స్త్రీకి దయ్యం పట్టిందని మీరు గుర్తించండి. ఏ యవనస్తులైన ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఆడపిల్లలు కానీ అలా వాళ్ళ శరీరాన్ని కనబరుచుకోవాలనుకుంటున్నారంటే, వాళ్ళ శరీరం అవయవాలు కనబరుచుకోవాలనుకుంటున్నారంటే అది దయ్యం పట్టినటువంటి స్త్రీలని మీరు గుర్తించాలి. నిజమైన వధువు కాదు వాళ్ళు. అసలు నిజమైన వధువు అని అంటే తన వస్త్రధారణ అంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుంది అన్నమాట. పరిశుద్ధత. ఈ శరీరం కనపడకుండా నిండుగా వస్త్రధారణ కప్పుకోవడమే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని జంతువులు ఏమి కూడా వస్త్రాలు వేసుకో. జంతువులకి ఏమి వస్త్రాలు ఉండవు. ఎందుకంటే వాటికి ఆత్మ లేదు, వాటికి ప్రాణం ఉంది, ఆత్మ లేదు. అందుకని వాటికి మంచి చెడు తెలియదు, నీతి న్యాయమై తెలియదు, సిగ్గు శరం వాటికి ఉండవు. అందుకనే వాళ్ళు తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ నువ్వు మనిషివి, వాటికంటే గొప్పగా నీవు తయారు చేయబడ్డావు. అంతేకాదు నీలో ఆత్మనించాడు. ఆత్మ ఏం చేస్తానంటే వాక్య ప్రకారం ఉండేలాగా చేస్తాయి. బ్రహ్మాంగారు ఒకసారి మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ స్త్రీలు వాళ్ళందరూ కూడా, మగవాళ్ళందరూ కూడా సిగ్గు లేకుండా వస్త్రాలు, సగం వస్త్రాలు ధరించుకొని ఒళ్ళంతా కనబడుతూ, పొట్టంతా కనబడుతూ, కాళ్ళన్నీ కనబరుచుకుంటూ ఈ విధంగా ఇష్టం వచ్చి తిరిగేవారంట. వర్తమానం విన్న తర్వాత మారు మనసు వచ్చినప్పుడంట వాళ్ళ బట్టలను వెతుక్కున్నారంట. సిగ్గు వచ్చిందనమాట. సిగ్గు వచ్చేసి వాళ్ళు మంచి వస్త్రాలు వెతుక్కున్నారంట. మంచి అంటే శరీరం ఏమి కనబడకుండా ఉండేటువంటి వస్త్రాలు కప్పుకున్నారంట వాళ్ళు. ఆ విధంగా నువ్వు కప్పుకోవాలనుకోవు. నీ ఇంటి ఎదురోళ్ళు ముందు వాళ్ళు ఎవరో కనబడ్డారనుకోండి, కప్పుకోవాలనుకోవు. ఇంకా నువ్వేం చేస్తావు చెప్పండి? ఇంకా శరీరాన్ని కనబరుచుకోవాలనుకుంటావు. ఆ అందము దయ్యము, అది కాదు. నువ్వు పూర్తిగా వస్త్రధారణ చేత కప్పుకోవడమే, నిండుగా కప్పుకోవడమే అదే అసలైనటువంటి అందమైనది. ఆయన నామస్తారు. హల్లెలూయా. జుట్టు కత్తిరించకూడదు. జుట్టు మీద నీ కత్తెర ఏ కత్తెర కూడా పడనివ్వకుండా స్త్రీలు జుట్టుని చక్కగా పెరగనివ్వాల్సిందే. కానీ అందంగా ఉండాలని, సమానంగా ఉండాలని నువ్వేం చేస్తావంటే దువ్విని తీసుకొని వచ్చి నా కూతురు బంగారం అని, నా కూతురు జుట్టు చాలా పెద్దదని, అందంగా కనపడాలని ఆ దువ్విని తీసుకొని కిందకు దువ్వి సమానంగా దువ్వి కత్తిరించేస్తాం. నిన్నంగారు అన్నారు, అలాంటి వాళ్ళ జీవితం బాగోదన్నాడు. అందుకని ఇలాంటి తల్లులు, దౌర్భాగ్యపు తల్లులు ఉన్నారు, దిక్కుమాలిన తల్లులు ఉన్నారు, పనికి మాలిన తల్లులు ఉన్నారు. అందుకని పిల్లలు ఆ విధంగా తయారైపోవడానికి కారణం, ఆడపిల్లలు ఆ విధంగా జుట్లు కత్తిరించుకోవడానికి కారణము తల్లులు.
ఆ విధంగా నేర్పుతుంటారు అన్నమాట వాళ్ళకి. సంఘానికి ఛాయగా ఉండాలి స్త్రీలంటే. హల్లెలూయా. అందుకే బ్రహ్మం గారు అంటారు, ఆ సంఘానికి వెళ్ళే స్త్రీలను చూడు, ఆ స్త్రీలు ఎలాంటి వాళ్ళు, దానిని బట్టి అది పరలోకానికి వెళ్ళే సంఘమా, విడవబడేటువంటి సమాజమా తెలుస్తుందని చెప్పాడు. అణుకువగా ఉండాలి. ఎడ్ల బండి మీద నిండుగా లోడేసుకుని వెళ్ళిపోతా ఉంటే అది ఎంతో నెమ్మదిగా వెళ్ళిపోతాయి. అలాగే నీలో నెమ్మదిగా కనపడాలా, మగరాయిలాగా నడవడం కాదు. అదైనా మగాడులాగా ఉండడం కాదు. నువ్వు నీ నడక, నీ చేతిలో పడం మగాడులాగా కాదు. ఆ బండి బరువు మీద వెళ్ళిపోతుంటే ఎలా వెళుతుందో నువ్వు కూడా ఆత్మీయ ప్రార్థన భారంతో, నీవు భయముతో, ఎక్కడ పాపంలో పడతానని భయముతో, లోకం చెడిపోయే కొద్ది నేను భయం ఎక్కువైపోతాను. ఆ భయముతో చాలా చక్కగా భక్తితో నడుస్తుంటావు అనమాట. ఆయన నామనిస్తావు. నువ్వు నడుస్తుంటే భక్తి కనపడదు, నీ మాటల్లో భక్తి కనపడదు, నీ చూపుల్లో భక్తి కనపడదు, నీ ఆలోచనలో భక్తి కనపడదు, ఏముండదు. అన్ని స్త్రీలకి నీకు తేడా ఉండదు. అన్ని స్త్రీలు నడుస్తుంటారు, నువ్వు కూడా అలాగే నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు సుమా. కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో. అన్ని స్త్రీలు నువ్వు ఒకటి కాదు. సమాజమా, పురుషులారా, అన్నిలో ఉన్నటువంటి పురుషులకు మీరు ఒకటి కాదు. ఆయన యొక్క వధువై ఉన్నారు కనుక పరలోక సంబంధమైన అందముతో ఉండాలి. లోక అందము కాదు. లోకములో ఒక సినిమా హీరోయిన్ లాగా, నువ్వు సినిమా యాక్టర్ లాగా వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నావేమో. అలా ఉండకూడదు, అలా నడవకూడదు, అలా జీవించకూడదు, వాళ్ళను పోల్చుకొని నడవకూడదు. బైబిల్లో వాక్యం ఏం చెప్తుంది, దాన్ని పోల్చుకొని నడిచినప్పుడే ఆ పరలోక సంబంధం అందమైనటువంటి చంద్రుడు అని నువ్వు కనబడతావు. అది ఆయన యొక్క వధువు అయినది. అందుకనే పిల్లారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల నీవు ఎలా ఉంటున్నావు ఆలోచన చేసుకో. వాక్యమే సూర్యుని యొక్క వెలుగే, మెస్సు యొక్క వెలుగే, వాక్యమే నీ మీద ప్రకాశించడం ద్వారా నువ్వు ఇప్పుడు ఒక పరలోక సంబంధమైన చంద్రుని వల్ల నువ్వు కనబడుతున్నావు. అదే ఈ వాక్య వెలుగు ప్రకాశించక ముందు నీ జీవితం అంతా చీకటి. చీకటిలో నీకు అందము లేదు. లోక సౌందర్యము అంటే అందం అంటే పాపపు జీవితంతో ఉన్నావు, నువ్వు పాపపు నడవడితో ఉన్నావు, పాపపు తలంపులతో ఉన్నావు. చాలామందికి చెడ్డదారి చూపించావు. పిల్లలు ఎదురుగా ఉంటారు, ఆ అబ్బాయో అమ్మాయో లేకపోతే అబ్బాయిలో ఎవరో ఉంటారు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఎవరో ఒక పురుషుడు కనపడగానే వాళ్ళ ముందు నువ్వు వింతగా ప్రవర్తించడం, వాళ్ళ వైపు చూడడం, వాళ్ళు వస్తున్నా వెళుతున్నా వాళ్ళ వంకే చూస్తూ ఉండడం. ఇంటి ముందు నిలబడి, ఇంటి పక్కకో, ఇంటి ముందో, ఇంటి వెనకో ఇవన్నీ ఆ పిల్లలు గమనిస్తుంటారు. మమ్మ ఇలాగ మగవాళ్ళు ఇలాగా వశపరుచుకుంటున్నారు అనమాట. మమ్మ కూడా ఇలాగ చూస్తున్నారు అనమాట. నేను కూడా అలాగే చూడాలి, నేను కూడా అలా చేయలేను. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వాళ్ళు అదే విధంగా చేస్తారు, అదే విధంగా నడుస్తారు. నువ్వు వాళ్ళకి చెడ్డదారి చూపిస్తున్నావు, చెడ్డ మార్గాన్ని చూపిస్తున్నావు. ఎలాగ మగవాళ్ళ వంక చూడాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూస్తుంటే వాళ్ళు కూడా నా వంక చూస్తుంటారు. లోపలికి వెళ్తూ బయటకు వెళ్తూ ఎలా చూస్తారు నా వైపు నువ్వు అనుకొని చేస్తుంటే ఆ పిల్లలు కూడా అదే విధంగా చేస్తుంటారు. అందుకని ఆ పిల్లలు ఆ చెడిపోయి నరకానికి వెళ్ళిపోవడానికి కారణం నీవే అవుతున్నావు. ఆ విధంగా నరకానికి వాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే మొట్టమొదటి నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన నీవు మార్చుకో. నీ ప్రవర్తన మార్చుకున్నప్పుడే ఆ పిల్లలు కూడా సరైన దారిలో నడుస్తారు. అందుకని ఒక సామెత ఉంది, ఆవు ఏమండి పొలంలో మేస్తే దూడ గట్టుని మేస్తా వేయదు. ఆవు ఎక్కడ వేస్తే దూడ కూడా అక్కడికే వెళ్ళి అదే పొలంలో పడి గడ్డి తింటుంది. గట్టుని మేస్తా ఆ పొలంలో పంట తింటుంది అనుకోండి, రైతు ఊరుకుంటాడా? కొట్టేస్తాడు. అందుకని ఆవు గట్టుని వేసింది అనుకోండి, దాని యొక్క పిల్ల కూడా గట్టునే వేస్తాయి. అలాగే నీవు వాక్య ప్రకారంగా నడిచినప్పుడు ఆ పిల్లలు కూడా వాక్య ప్రకారంగా నడుస్తారు. ఆ విధంగా నువ్వు వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. నువ్వు ఒక కోపిష్టిగానో అలిగేవాడిగానో లేకపోతే తిరగబడే వ్యక్తిగానో ఉంటే పిల్లలకు కూడా అలవాట్లు వచ్చేస్తాయి, పిల్లలకు కూడా కోపాలు వచ్చేస్తాయి. నువ్వు ఎలాగైతే
కోపం ఎక్కి మాట్లాడకుండా అలా ఇలా ఉంటుంటావో పిల్లలు కూడా అది అలవాటు చేసుకుంటారు. నిన్ను బట్టి వాళ్ళు కూడా మాట్లాడకుండా ఉండడం, తినకుండా ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళ తల్లి చెప్పినాక వినరు, వాళ్ళ అమ్మ చెప్పినాక మాట వినరు. ఎందుకంటే నీ బుద్ధులన్నీ వాళ్ళకి వచ్చేస్తున్నాయి, నీ నడవడిని వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందువల్ల మగవాళ్ళు కూడా మగపిల్లల దగ్గర కానీ ఆడపిల్లల దగ్గర కానీ ఓర్పుతో, సహనముతో, ప్రేమతో క్షమిస్తూ చాలా మంచి జీవితాన్ని జీవించినప్పుడు వాళ్ళు కూడా మా నాన్న ఎలా క్షమిస్తాడు, నేను కూడా అలాగ ఉండాలి. మా నాన్న ఎలాగైతే కలిసిమెలిసి ఉంటున్నాడు ఇంట్లో అందరితో, నేను కూడా అందరితో అలా కలిసిమెలిసి ఉండాలి. మా నాన్న ఏదైనా ఎవరినైనా ఉన్నా కానీ అది మనసులో పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉంటారా, నేను కూడా ఎవరైనా నన్ను అన్నా కానీ అవి మనసులో పెట్టుకోకుండా నేను కూడా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అనుకుంటారు పిల్లలు. పిల్లలకు వాక్యం వెలుగును చూయించాలి, ఆ మార్గాన్ని చూయించాలి. ఆ విధంగా చూయించకపోతే పిల్లలు ఏమైపోతారు చెప్పండి? వాడైపోతారు. అందువల్ల జాగ్రత్తగా పిల్లల దగ్గర మీరు జాగ్రత్తగా మసులుకోవాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు విధేయత చూయించమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు ప్రేమతో, ఓర్పుతో, సహనముతో, భయభక్తులతో నడుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన మానకుండా రావడం, వాక్యం వినడం, ప్రార్థన చేసుకోవడం, అవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చూసే మీరు నేర్చుకోవాలి తప్ప అన్యుల దగ్గర, లోకస్తుల దగ్గర, లోక స్నేహితుల దగ్గర ఏమి నేర్చుకోకూడదు. అర్థమైందా? అందువల్లే ఇంట్లో ఎప్పుడు కూడా ప్రేమ ఉండాలి. ప్రేమ తప్ప మరి ఏమి ఉండొద్దు. శత్రువులైన ప్రేమించాలి, చెడ్డ వాళ్ళైన నువ్వు ప్రేమించాల్సిందే. వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళైనా నువ్వు ప్రేమించాల్సిందే. వెలుగు చూడండి, అందరికి వెలుగునిస్తాయి. కుర్చీలకు వెలుగునిస్తుంది, ఫ్యాన్కి వెలుగునిస్తుంది, కిటికీలకి వెలుగునిస్తుంది, గోడలకు వెలుగునిస్తుంది. నువ్వు కూడా ప్రణంగా అంటారు, నువ్వు పాపిగా ఉన్నప్పుడు నిన్ను ఆయన క్షమించి నిన్ను చేర్చుకున్నాడు కదా. నీవు కూడా ఎవరైనా పాపులుగా ఉన్నట్టు వాళ్ళు క్షమించి నువ్వు వాళ్ళు చేర్చుకో, వాళ్ళతో నువ్వు ప్రేమ కలిగి ఉండమని చెప్పాడు ఆయన నామనిస్తాడు. కానీ నేను అలా ఉండదంటే మెస్సయ్య నీ విషయంలో కూడా ఇదే విధంగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. అందువల్ల పిల్లారా, నీ జీవితం అందంగా ఉండాలి. పిల్లల మధ్య కానీ ఇంట్లో కానీ ఆ పిల్లలు కూడా అందమైన జీవితాన్ని నేర్చుకోవాలి. అదే ప్రేమ కలిగిన జీవితము, అదే వాక్య వెలుగుతో కూడినటువంటి జీవితము, అది పాపం లేనటువంటి జీవితమే, స్వచ్ఛమైనటువంటి జీవితము. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు ఈ చివరి సమయంలో, ఈ చివరి కాలంలో, ఎత్తబడే సమయంలో నీ అందము ఎలా ఉండాలంటే చంద్రుని అంత అందము కలిగిన దానివిగా నీవు ఉండాలి. ఏంటి అందము? జుట్టుగా తెరుచుకోకుండా ఉండడం, శరీరం అంతా కూడా చక్కగా కనబడకుండా నిండుగా కప్పుకొని ఉండడం. రోడ్డు మీద వెళుతున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎందుకంటే నువ్వు అలా ఉన్నావంటే నీ భర్త మారు మనసు పొందిన భర్త కూడా నిన్ను చూసి ఇంతకు ముందు అయినట్లయితే ఎగాదిగా వేసుకొని ఉండేది ఇంట్లో, నడువంతా కనపడేలాగా అటు ఇటు నడుస్తూ ఇష్టం వచ్చినట్లు ఉండేది. కానీ ఇప్పుడు నిండుగా కప్పుకొని చాలా మార్పు వచ్చిందేనమ్మా ఆవిడలో అని ఆయన కూడా మారుతాడు. కానీ నువ్వేం చేస్తుంటే ఆయన ముందే కదా, మా ఆయనే కదా అని ఆయన ముందు బాణ పట్టేసుకొని తిరగడం, వీపు కనపడేలాగా తిరగడం, ఇష్టం వచ్చింది తిరగడం, అలా ఇలా అర్థమైందా? నీ ప్రవర్తనను బట్టి ఆయన కూడా మందిరానికి రాబట్టవచ్చు. హల్లెలూయా. మందిరానికి వెళ్తుందే కానీ ప్రవర్తన సరిగా లేదేంటి, ప్రవర్తన సరిగా లేదేంటి అనుకుని ఉంటాడు ఆయన మనసులో, అనుకుంటాడు. మా ఆయనే కదా, ఎలా ఉంటే ఉందిలే నువ్వు అనుకుంటావు, బయట ఏం కాదు కదా అనుకుంటావు. ప్రమాదం సుమా. నీవు పరిశుద్ధత వల్ల రాబట్టవచ్చు అన్నది బైబిల్. ఈ పరిశుద్ధ ప్రవర్తన చేత వాళ్ళని రాబట్టవచ్చు. ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధముగా ఆయన చూసినప్పుడు నీ ప్రవర్తన బట్టి ఆయన మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కూడా ఏమవుతారు చెప్పండి? మారుతారు. నువ్వు కూడా అలా పిల్లల ముందు కూడా అలాగ ఉండాలి, ఇంట్లో అలా విధంగా ఉండాలి. అలాగే పురుషుడు కూడా ఇంట్లో ఎలా ఉండాలంటే సాత్వికమైన వాడుగా, నెమ్మదస్తుడుగా, దీర్ఘశాంతము కలిగిన వాడుగా, సహనము కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, తగ్గింపు కలిగిన వాడుగా
ప్రేమ కలిగిన వాడుగా పిల్లల ముందు ఆ విధంగా ఉండాలి. పిల్లలు కూడా నీ ప్రవర్తన చూసి మా నాన్న వల్ల నేను కూడా ఉండాలని మందిరానికి వస్తారు, లాయి నామనిస్తారు. హల్లెలూయా. నీ ప్రవర్తన సరిగా లేకపోతే పురుషుడా, నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు మారరు. ఎందుకంటే మా నాన్నగారు చెప్తారు కానీ ఆయన సరిగా నడవడం, ఆయనలో ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, చెప్తున్నాడే కానీ ఆయనలో ఏమీ లేవని వాళ్ళు అనుకుని వాళ్ళు ఆయన విశ్వాసం లేకుండా జీవిస్తుంటారు. అందుకని నీ భక్తిని నీ కుటుంబంలో కనబరచు. సంధ్యారాగం చూపెట్టిన రీతిగా చంద్రుని వల్ల నీ అందాన్ని, వాక్యం యొక్క వెలుగుని, వాక్య ఆ క్రియలని, ఆ సత్క్రియని నీ పిల్లలు చూసి మారిపోయేలాగున్నా. స్త్రీలు కూడా అంతే. ఆడపిల్లల ముందు తమ ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు, వాళ్ళు కూడా చక్కగా నిండుగా వస్త్రధారణ చేసుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు కూడా అదే విధంగా చేసుకుంటూ ఉంటారు నిన్ను చూసి. అందుకని మనం ఎప్పుడు కూడా పిల్లారా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు అనబడిన వారు ఎవరైనా కానీ మెస్సయ్య వలె ఉండాలనుకోవాలి, మెస్సయ్య వలె ఉండాలనుకోవాలి. పిల్లలు కూడా మా తల్లిదండ్రుల వలె మెస్సయ్య వలె ఉండాలనుకోవాలి తప్ప లోకములో వాళ్ళ వలె వీళ్ళ వలె ఉండాలనుకోకూడదు. ఎందుకనంటే పిల్లలకు తల్లిదండ్రులే ఆత్మీయ తల్లిదండ్రులు. వాళ్ళకి మెస్సయ్య శిరసై ఉన్నారు కాబట్టి అందువల్ల ఆ కుటుంబము చంద్రుని అంత అందము కలిగిన కుటుంబముగా అది ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని వాక్యం అనుసరిస్తున్నావా లేదా, వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా, అనుక్షణం కూడా నువ్వేం చేయాలి చెప్పండి. అలాగే నీ భార్యని కూడా నువ్వేం చేస్తున్నావు, ప్రేమించాలి. చీటికి మాటి కోపడడం కానీ, చిరాకు పడడం కానీ, చిన్నదానికి పెద్దానికి కైలాడడం కానీ కాదు. ప్రేమ. నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావు? నీ పురుషుడా, నీ శరీరాన్ని, నీ చేతులు, నీ కాళ్ళని, వీపుని, నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో, నీ శరీరాన్ని నువ్వు ద్వేషించుకో, నీ శరీరాన్ని తిట్టుకో, నీ శరీరాన్ని నువ్వు కొట్టుకో, నీ శరీరాన్ని నువ్వు తృణీకరించు. అలాగే నీ భార్యను కూడా నువ్వు ప్రేమించాలి. ఆమె నీ శరీరమై ఉన్నది. ఆమె ఏమైనా చెప్పండి, నీ శరీరము. అందుచేత నీ భార్యను ఏం చేయాలంటే నువ్వు ప్రేమించాలి. అది అందమైనటువంటి జీవితం, అలాగే అందమైనటువంటి కుటుంబము. ఆయనకు భయభక్తులు కలిగిన కుటుంబము, పరిశుద్ధమైన వస్త్రధారణతో కూడిన కుటుంబము, ప్రేమ కలిగిన కుటుంబము. అందుకని ప్రేమ సహించును అని బైబిల్. త్వరగా కోపడగా ఉంది. త్వరగా కోపం వస్తుందంటే ప్రతిదానికి కూడా వీళ్ళు ప్రేమ లేదు నాకు. ఎవరి మీద నువ్వు త్వరగా కోపడుతున్నావు, చీటికి మాట ప్రతిదానికి కోపడుతున్నావు, వీళ్ళు ప్రేమ లేదు నాకు. ప్రేమ కలిగిన త్వరగా కోపడలేడు. త్వరగా పిల్లల మీద కోపం రాదు అతనికి, త్వరగా భార్య మీద అతనికి కోపం రాదు, త్వరగా ఎవరి మీదన్నా కూడా త్వరగా కోపం రాదు అతనికి. మీకు అర్థమైందా? ఎందుకంటే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అందమైన జీవితాన్ని జీవించాలి. చంద్రుని వలె నీ జీవితము అందంగా ఉండాలి. అలా నెమ్మదిగా నడవడం నేర్చుకో. మగవాళ్ళలాగా నడవడం కాదు, మగవాళ్ళని పోలి నడవద్దు, మగాళ్ళలాగా ఉండాలనుకోవద్దు. ఏ విధంగా ఉండాలి చెప్పండి? స్త్రీ వలె ఉండాలి. స్త్రీ ఎలా ఉంటుంది? అనుకోయు, స్వస్థ బుద్ధి కలిగి, సాధువైనట్టు, మృదువైనట్టు, భయభక్తులు కలిగి చాలా నెమ్మదస్తురాలుగా కనబడాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సాత్వికం ఉండాలి. చూడగానే గొడవ మనిషిలా ఉందిరా, చూడగానే ఏదన్నా ఉంటే గొడవకు వచ్చే టైప్లో ఉందిరా, చూడగానే ఏదన్నా ఉంటే ఈయన గొడవకు వచ్చేలా ఉండాలిరా అన్నట్టుగా ఉండకూడదు. అర్థమైందా? అన్నట్టుగా ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండండి. అందము చంద్రుని అంత అందము కలిగిన వధువుగా ఈ చివరి కాలంలో నువ్వు ఉండాలి. లోక అందము కాదు, లోకరీతిగా అందంగా కనబడము కాదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించడం ద్వారా, ఆ వెలుగు అనగా వాక్య ప్రకారం నడుచడం ద్వారా వచ్చే అందం, సూర్యుని వెలుగు చంద్రుని మీద పడుట ద్వారా వచ్చే అందం, అలాగే వాక్య ప్రకారం నడుచుడు ద్వారా నీకు అందం వచ్చేస్తాయి.
అందమైనటువంటి వధువుని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈనాడు అందుకనే లోకం ఎక్కడ చూసినా చెడిపోయింది, పాడైపోయింది అంటుంటాం. దానికి కారణం ఏంటి? తల్లిదండ్రులకి లోబడకుండా పిల్లలు జీవించడం. ఆడపిల్లలు కూడా ఇంతకు ముందు అయినట్లయితే పిల్లారా వివాహం అయ్యే వరకు కూడా తల్లిదండ్రులు ఎక్కడ సంబంధం చూసి కుదిర్చే వరకు కూడా అబ్బాయిలతో మాట్లాడడమే వాళ్ళకి తెలీదు, అబ్బాయిలతో తిరగడమే వాళ్ళకి తెలీదు, అబ్బాయిలకు చూడడం కూడా వాళ్ళకి తెలీదు. మా ఊళ్ళో ఉండేవాడు ఆడపిల్లలు అస్సలు బయటకు కనబడేవారు కాదు. వాళ్ళు కాలేజీలకు వెళ్ళినా అలా బురదిప్పుకుండా రోడ్డు వంక అలా ఎవరో ఒక చూడరు, రోడ్డు వంక అలా చూసుకుంటూ వెళ్ళిపోయి కాలేజీలకు వెళ్ళి మళ్ళీ అలాగే చూసుకుంటాం. కానీ నువ్వు ఎన్ని మిత్ర చూపులు చూస్తావో, నువ్వేం చేతాకాశ చిలకని అనుకుంటాను. చేతాకోసం చిలక ఏం చేస్తా చెప్పండి? కుదురుకుంటుందా? ఉండదు. అది ఆ పువ్వు మీద వాళ్ళు, ఈ ఫ్లవర్ మీద వాళ్ళు, ఏమండి అక్కడ ఫ్లవర్ అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎగురుతూ ఉంటుంది, రంగు రంగు రెక్కలు వేసుకొని. నువ్వు కూడా అలాగ అందుకు అనుకుంటావు, నేను ఒక చేతకో చిలకనే అనుకుని ఏం చేస్తారు చెప్పండి ఆడపిల్లలు ఇప్పుడు? ఆ అబ్బాయి దగ్గర ఎగరడం, కాసి ఎక్కడ ఎగరడం, అక్కడ ఎగరడం, ఎక్కడ ఎగరడం, చివరికి ఏమైపోతుంది? దాని రెక్కలు రాలిపోతే చచ్చిపోయి కూర్చుంటాం. కాబట్టి పిల్లారా అలా ఉండకూడదు మనం. అది కాదు అందం అంటే. కన్య అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైనదని అర్థం అనమాట. కన్య అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనటువంటిది అని అర్థం. అలాగే నీవు కన్యకగా ఉన్నావంటే ఆడపిల్లలు కన్యలైనటువంటి ఆడపిల్ల 10 మంది కన్యకలు ఉంటే అందులో 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలను. బుద్ధి కలిగిన కన్యకలు అంటే పవిత్రంగా ఉన్నారు. వాళ్ళు మెస్సీ కోసం వాళ్ళు పవిత్రమైన జీవితాన్ని జీవించారు. అందుకని చాలాసార్లు చెప్తుంటాను, మీ ఇంట్లో వాళ్ళు వచ్చినా రాకపోయినా మెస్సీ నీ భర్త, నేను తీసుకెళ్ళేవాడు ఆయన. వాళ్ళు వచ్చి వాళ్ళతో ఎవరితో వంతు పెట్టుకోవద్దు. నువ్వు ఆయన కోసం రాబోయి వచ్చి ఆరాధన చేస్తున్నావు. దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధంగా ఆయన ప్రేమిస్తున్నావు అర్థం. హల్లెలూయా. అలాంటి కన్యకలంగా మనం ఉండాలి. నీ జీవితాన్ని వాక్యాన్ని మీరిపోతే అపవిత్రం అయిపోతుంది. కన్యత్వం నుండి కన్యత్వాన్ని కోల్పోతారన్నమాట. అది కోల్పోకుండా కన్యకగా ఉండాలంటే వాక్య ప్రకారంగా నడవాలి. ఆడపిల్లలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విధంగా 5 బుద్ధి కలిగిన 5 కన్యకలకు ఛాయగా ఉండాలన్నమాట ఆడపిల్లలు అంటే. చూడండి 5 ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ కలిగి ఆ డ్యూటీలు మండుతా ఉన్నాయి. చాలా చక్కగాని కన్యకలుగా కనపడుతున్న 5 ఆయన కోసం సిద్ధపడి ఉన్నారు. ఆయన రాగానే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన వధువుని తీసుకెళ్తాడు. పాపం లేని కన్యకలు అన్నమాట వాళ్ళు. మిగతా వాళ్ళు ఉన్నారు, నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు, దీపం ఆరిపోయింది. ఈనాడు కన్యకలైన ఆడపిల్లలు మనం చూసినట్లయితే కాలేజీలకు వెళ్ళిపోయి కాలేజీలోనే ఎక్కువ మంది పడిపోతారు. కాలేజీల దగ్గరే మీరు ఇంటి దగ్గర ఉంటారు, కాలేజీల దగ్గర వీళ్ళు కాలేజీలకు వెళ్ళిపోతారు. కాలేజీలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఆ కాలేజీలకు వస్తుంటారు. బళ్ళు వేసుకుని, ఆడ బళ్ళు వేసుకుని, వీళ్ళు బళ్ళు వేసుకుని, ఏ కాలేజీ జాయిన్ అయింది, ఎక్కడ జాయిన్ అయింది వీళ్ళు కూడా చెప్పేస్తారు. అవన్నీ కబుర్లు పంపుతారు. వాళ్ళు బళ్ళు వేసుకుని అక్కడికి వస్తారు. అలా రోజు కాలేజీ వదిలే టయానికి వెళ్ళే టయానికి వచ్చి కూర్చుంటారు. బయట కూర్చొని అలా 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 అలవాటు అయిపోయి చివరికి ఏం చేస్తారంటే ఏదో ఒక రోజున కాలేజీ ఎగ్గొట్టేసి ఎటో కట్టు ఏ బీచ్లకో పార్కులకో వెళ్ళిపోతున్నారు. కాలేజీలో చాలామంది కాలేజీలకి అని చెప్పి వెళ్ళిపోయి బీచ్లకి పార్కులకి అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. నేనే చాలాసార్లు తిట్టేవాడిని కొంతమంది పిల్లలు. కాలేజీ ఈరోజు ఉంటే కాలేజీ ఎగ్గొట్టి ఆ కన్యకలైన పిల్లలు తల్లిదండ్రులను నమ్మించి కాలేజీ ఉందని నమ్మించి వెళ్ళిపోయి అవి వర్క్లు ఉన్నాయని చెప్పి ట్యూషన్లు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయి అబ్బాయిలతో కూడా బయట తిరుగుతున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎవరో కూడా బళ్ళు మీద బయట కనబడుతూ ఉంటుంటారు. అది బుద్ధి లేని కన్యకలంటే. డ్యూటీలు ఆరిపోయాయి, సిద్ధపడలేదు, అవి లోకరీతిగా ఉన్నాయి. కాబట్టి నీ జీవితం అన్ని స్త్రీల వలె
లోక స్త్రీలమని ఉండకూడదు. మీరు కూడా బాప్తిజం పొందారు, జాగ్రత్త సమా. యవ్వనస్తున్న ఆడపిల్లలు కూడా మీరు కూడా ఏం పొందారు? బాప్తిజము పొందారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆయన ప్రేమ ఉంటే సర్వశక్తి మంది మిమ్మల్ని శిక్షిస్తారు. అర్థమైందా? ఒక అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఆ అమ్మాయికి రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రకరకాల చెడు అలవాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత అందరికి తెలిసిపోయింది, పలానా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని అని తెలిసిపోయేటప్పటికి రేపు నన్ను పట్టుకొని కొట్టేస్తారేమో, మరి ఏదో చేసేస్తారేమో నేను భయపడి ఆ అమ్మాయిని చంపి కాలంలో పడేశాడు. పోలీసులు ఎత్తికారు. ఆ అబ్బాయి నా దగ్గర రాలేదు, కావాలని చూసుకున్నాను. ఎందుకంటే భయపడి ఆ అమ్మాయిని ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. ఆ సమయంలో పరిస్థితులు వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు కూడా ఇలా క్షణికావేశం ఉన్న వాళ్ళు ఎప్పుడు నమ్మకూడదు. క్షణికావేశం ఉంటే అంతలోనే కోపం వచ్చేస్తుంది చూసారా? క్షణిక ఆవేశంలో ఏదో నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట. ఆ భయం వచ్చేసి ఆ క్షణికావేశంలో ఆ అమ్మాయిని ఏం చేశాడంటే, ఈ అమ్మాయిని నేను తీసుకొచ్చానని తెలిసినట్లయితే నన్ను చంపేస్తారు, భయపడిపోయి ఆ అమ్మాయిని చంపేసి ఎంతో ప్రేమగా అటు ఇటు తిరిగారు. ఆ 2-3 రోజులు చంపేసి కాలంలో పడేశారు. తీసుకుపోయి కాళ్ళ దగ్గర తీసుకుపోయి చంపేసి పడేశారు. ఈ అమ్మాయి ఏమనుకుంది? మా అమ్మ కంటే మా నాన్న కంటే ఈ అబ్బాయే నాకు సర్వస్వం, అలాగే ఎలాగ అనుకుంటుంది. ఎందుకు సినిమాలు చూస్తుంటారు కదా, నువ్వు సెల్ ఫోన్ ఇస్తుంటావు, వాళ్ళు సినిమాలు చూస్తుంటారు. ప్రేమ సినిమాలు అయితే బాగా చూస్తుంటారు. వాళ్ళకి ఉపయోగపడతాయని, చెడిపోవడానికి బాగా ఉపయోగపడతాయి అని అవి ఎక్కువ చూస్తుంటారు. నువ్వేం చేస్తావు అంటే ఇస్తుంటావు. అర్ధరాత్రి దాకా కూడా నీకు వినపడకుండా, నీకు కనబడకుండా నువ్వు పడుకున్నా కానీ ఆ మంచం మీద పెట్టుకు పడుకొని చూసుకుంటా ఉంటుంటారు అన్నమాట. ఏం చేస్తున్నారో నీకు తెలియదు. చెప్పేశాడు. తర్వాత ఆరాధిస్తే నాకు తెలీదు, నేను తీసుకెళ్ళలేదు, నాకు తెలీదు, నేను తీసుకెళ్ళలేదు, ఉంటే నాతో ఉండాలి కదా అంటున్నాడు. ఎక్కడో చంపేసిన పడైతే చివరికి అలా కొట్టి ఇలా కొట్టితే చెప్పాడు. చెప్తే చివరికి ఎత్తితే శవం అయ్యి ఎక్కడో లాకుల దగ్గర అడ్డుగా పడిపోయింది, తుప్పగా ఎక్కడో దమ్ముకొని. చాలామంది ఆడపిల్లల జీవితాలు అలాగ అయిపోయాయి. అందువలన పిల్లరా మీరు అందుకని ఆ సినిమాలు అవన్నీ చూడడం వల్ల ఆత్మనీలోకి వచ్చేస్తారన్నమాట. ఆత్మనీలోకి వచ్చేసి వాళ్ళలాగా చేయాలనిపిస్తారన్నమాట. వాళ్ళలాగా నడవాలా, వాళ్ళలాగా ప్రేమించాలా, వాళ్ళలాగా డ్యాన్సులు వేయాలి, వాళ్ళు ఎలాగ అబ్బాయితో తిరుగుతారు, నేను కూడా నా ఫ్రెండ్తో తిరగాల, వాళ్ళు ఎలాగ ప్రేమించుకొని చేసుకున్నారు, నేను కూడా అలాగే చేసుకోవాలని ఆత్మ అలాంటి సినిమాలు అలాంటివి చూడడం వల్ల వీళ్ళకి పట్టేస్తారన్నమాట ఆత్మ. దానికి కారణం ఎందుకంటే తల్లిదండ్రులు ఆ సెల్ ఫోన్ ఇవ్వడం వలన, అవి చూడడం వలన, అలాంటి మాటలు వినడం వలన అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్లో అబ్బాయిలు అమ్మాయిలు జోకులు వేసుకోవడం, అవన్నీ కూడా పిల్లలు కూర్చొని చూస్తూ ఉంటారన్నమాట. అందరూ వాక్యానికి తప్ప దేన్ని కూడా ఉపయోగించకూడదు. ఏదైనా మంచి అవసరాలకు తప్ప ఆ సెల్ ఫోన్ దేనికి పడితే దానికి వాడితే ఆ పిల్లల ఆత్మీయ జీవితం ఏమైపోతుందంటే నశించిపోతుంది. వాళ్ళు పరలోక రారు. ఏ అబ్బాయితో చంపబడి నరకానికి వెళ్ళిపోతారు. ఇటీవల జరిగింది గుంటూరులో ఎక్కడో. ఆ అమ్మాయి చాలా అందగత్తిని అనుకునేది. ఏం జరిగింది? ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఈ అమ్మాయికి ఇష్టం లేదు. ఇంకోటి అబ్బాయితో మాట్లాడుతున్నారన్నమాట. నేను తట్టుకోలేకపోయాడు, కోసేసేసి. ఆడపిల్లల దగ్గర అలా గొడవలు వస్తాయి, అబ్బాయిలు అలా గొడవలు పెట్టుకుంటారు, తన్నుకుంటారు. ఆ అమ్మాయి కాడు దక్కకూడదని పొడిచి చంపేసేస్తారు, యాసిడ్లు పోస్తుంటారు. అందుకని ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు కూడా కాలేజీలో పంపడానికి అందుకే భయపడిపోతుంటారు అన్నమాట. కాలేజీలో పంపడానికి భయపడిపోయి ఇంటి దగ్గర ఉండి ప్రైవేట్గా చదివిస్తుంటారు. ప్రైవేట్గా కూడా కాలేజీల్లో ఇంటి దగ్గర ఉండే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకోవచ్చు. అలా చెడిపోతున్నారు. వీళ్ళ కాపలా కాయలేక ఎప్పుడు ఎవరిని తీసుకుపోతాడో, ఎవరి మీద గొడవ తీసుకొస్తారో అని భయపడిపోయి తల్లిదండ్రులు ఏం చేసుకొస్తారో లోకం అంత అవమానం అయిపోద్ది. ఏంటి మీ అమ్మాయి ఇలాగంట అలాగంట అని అంటారు అందరూ కూడా. మరి ఆయన నామం కూడా దూషించబడతా ఉంటుంది అలాగా. ఆయన నమ్ముకొని కూడా ఎలా ఉంటే, కాబట్టి ఆ తల్లిదండ్రులు భయపడి ప్రైవేటుగా ఇంటి దగ్గరే ఉండి ఫీజు కట్టొచ్చి, ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టొచ్చి ఇంటి దగ్గర చదువుకొని పరీక్షల టయానికి వెళ్ళి రాస్తారన్నమాట. ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉండే చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళక్కర్లేదు.
అలాంటి కాలేజ్ అలాంటివి కూడా ఉన్నాయి. అప్పుడు నీకు ఇలాంటి ఆడపిల్లల గురించి, ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు పిచ్చిండి ఆడపిల్లలు ఉంటారు, అది బలహీనత, అదొక దయ్యం. కాబట్టి అలాంటి పిల్లల విషయంలో కూడా కాలేజీలకు వెళ్ళి నువ్వు అస్తమానం కాపలా కాస్త ఉండలేవు. కాపలాగా ఎవరు కూడా ఉండరు. కాబట్టి పిల్లారా, అందువల్ల చివరి దినాలు బాగోలేవు. ఆడపిల్లల మీద దాడులు జరిగిపోతున్నాయి. 5-6 కలిసి ఆడపిల్లలు బండికిచ్చుకొని తీసుకెళ్ళి ఆమెను పాడు చేసుకోలేకపోతున్నారు. అర్థమైందా? పరిస్థితి ప్రపంచంలో బాగాలేదు. అందువల్ల లోకందాన్ని చూసుకొని నువ్వు నేను పెద్ద సౌందర్యవంతురాలి, కాలేజీలో నేను అందగత్తిని, స్కూల్లోనే అందగత్తిని ఎవరు వస్తున్నాయి ఆడపిల్లలు అనుకోకండి. అందం అంటే అది కాదు సుమా. అబ్బాయిని వెంటబడకుండా నువ్వు నీ చూపును మార్చుకుని వాళ్ళతో అబ్బాయిలతో సభాసం చేయకుండా, ఏమండి, మంచి వస్త్రధారణ వేసుకొని, పురుష వస్త్రాలు ధరించుకోకుండా మంచి వస్త్రాలు వేసుకొని, నీ చూపు ఎరు చూపులు చూడకుండా, గుడ్ల గుప్పు చూసినట్టు చూడకుండా, గుడ్ల గుప్పుడు కళ్ళు ఆరకదు, ఆ విధంగా చూడకుండా నీ ప్రవర్తన మంచిగా, అంటే ఒక మంచి కన్యకగా నువ్వు జీవించడమే అది ఆ యొక్క చంద్రుని అంత అందమైనది ఆయన నా మనిషి. మగపిల్లలు కూడా అలాగే ఉండాలి. ఆడపిల్లలు ఎంత పడ్డం కానీ అప్పుడు లోకం అలా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ లోకంలో అందరూ అలాగే ఉంటున్నారా? లోకం అందరూ అబ్బాయిలు కరెక్ట్గా ఉంటున్నారంటే మేము బాగుండడానికి అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది అబ్బాయిలు చెప్పొచ్చు కదా, మాకు చెప్పడం ఏంటి, వాళ్ళు మారమని చెప్పొచ్చు కదా, మమ్మల్ని మారమనడం ఏంటి అనేవాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు. అర్థమైనా? ఈ లోకంలో అనేక పాపాలకు కారణము 3. ఒకటేంటంటే త్రాగుడు, రెండవది స్త్రీలు, స్త్రీలు, 3 డబ్బు. ఈ 3 కోసము ఎంతకైనా తెగిస్తారన్నమాట. మనుషులు ఏ కీడు చేయడానికైనా తెగిస్తారన్నమాట, ఈ 3 కోసం. అందువల్ల పిల్లార ప్రపంచం చెడిపోయింది, పాడైపోయింది. ఎక్కడ చూసినా క్రమం తప్పిపోయింది, చెడిపోయారు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మగపిల్లలు, ఆడపిల్లలు, తల్లిదండ్రులు అంటే భయం లేకుండా, తల్లిదండ్రులు కూడా సర్వశక్తిమంతుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఎక్కడికక్కడ ఇష్టం వచ్చి జీవిస్తున్నారు. అందుకని ఎక్కడ చూసినా గర్వము, అసూయ, కలహాలు, ద్వేషములు, కక్షలు, వ్యభిచారాలు, త్రాగుడులు, దొంగతనాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అక్రమ సంబంధాలు అన్ని విపరీతంగా పెరిగిపోయాయి. అందుకని సర్వశక్తిమంతుడు ఈ యొక్క అపవిత్రమైన పిల్లలను బట్టి, మాట వినని పిల్లలను బట్టి, ఆ యొక్క పురుషులను బట్టి, చెడ్డ పురుషులను బట్టి, దుష్టులు అంటే కీడు చేసే పురుషులను బట్టి, నువ్వు కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేయాలన్నది బైబిల్లో. ఏం చేస్తావు చెప్పండి? కీడు చేస్తావు, మాట్లాడవు. వీళ్ళందరిని బట్టి, చెడ్డ స్త్రీలను బట్టి ఈ లోకాన్ని అంతా కూడా తుడిచివేయబోతున్నాడు ఆయన. ఈ ప్రజల పాపాలను బట్టి ఈ లోకాన్ని ఆయన శిక్షించబోతూ ఉన్నాడు. ఆ శిక్షను తప్పించుకోవాలంటే నిజమైన అందము వాక్య ప్రకారంగా ఉండడమే నిజమైనటువంటి అందము. ఆ వెలుగు, సూర్యుని వెలుగు, ఆ మెస్స యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది కనుక ఈ లోక అందాలు చూసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈ లోకంలో అందమైన అబ్బాయిని చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ లోకంలో అందమైన అమ్మాయిని చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ లోకంలో అందమైన స్త్రీలను, అందమైన పురుషులను, డబ్బున పురుషులను, వాళ్ళను వీళ్ళను చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకుని నరకానికి వెళ్ళొద్దు. మెస్సయ్యకి మంచి భార్యగా నువ్వు జీవించు. మెస్సయ్యకి మంచి నమ్మకమైన వధువుగా నువ్వు జీవిస్తే నేను ఆయన తీసుకెళ్తాడు. ఆయన నమ్మిస్తాడు. అందుకే ఆయన వచ్చాడు. హల్లెలూయా. అయితే నువ్వు సహించు. నిన్నెవరు హింసిస్తున్నారా? సహించు. నిన్నెవరు దూషిస్తున్నారా? సహించు. నిన్ను బాధ పెడుతున్నారా? సహించు. తిరగబడదు. నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ సహనాన్ని మాత్రము సకల జనులకి తెలియబడనీయడని బైబిల్ చెప్తుంది. ఆయన అదే అందము. వాక్య ప్రకారంగా ఉండడమే అందం. సహనమే ఒక అందం. పరిశుద్ధంగా ఉండడమే అందం. ప్రత్యేకంగా ఉండడమే అందం.
పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. నువ్వు కూడా పాప పిల్లలతో చేరకుండా, పాపం అబ్బాయిలతో చేరకుండా, పాపం అమ్మాయిలతో చేరకుండా, పాపం బంధువులతో నువ్వు చేరకుండా ప్రత్యేకముగా నువ్వు ఉన్నట్లయితే అదే అందమైనది. హల్లెలూయా. వాక్య ప్రకారంగా ఉండడమే అందము. హల్లెలూయా. ఎవరి మీద ఏ కోపం పెట్టుకోకుండా ప్రేమతో ఉండడమే, ఏకముగా ఉండడమే, ఐక్యముగా ఉండడమే అందమైనది. ఆయన నామనిస్తారు. బైబిల్ అదే చెప్తుంది. కీర్తన గ్రంథంలో ఉంది ఐక్యత. అది ఎంతో మనోహరమైనదని బైబిల్లో రాయబడి ఉన్నది. అందుకని పిల్లారా, ఒకే మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి అవుతారు. గొర్రెలు లాంటి వాళ్ళు ఎప్పుడు ఒకటి అవుతారు. తోడేలు కలవదు, గొర్రెలతో కలవదు. అది కలవనే కలవదు. బైబిల్లో కూడా పరిచయులు, సద్దూకయ్యులు తోడేలు అన్నారే. ఆ తోడేలు కలవల. అవి మేము పరిశుద్ధులవి, మేము నీతిమంతులవి అనుకొని అవి మెస్సయ్య పాపని అది దూరంగా ఉన్నాయి. ఆ తోడేళ్ళు చచ్చాయి. ఇది అర్థమైందా? కానీ ఆయన పాపుల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మంచివాడిని ఎవరైనా ప్రేమిస్తారు. మంచివాడు ఎవరైనా దగ్గరగా మంచివాడితో అందరూ కలిసిమెలిసి ఉంటారు. కానీ ఆయన పాపులతో కూడా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? మంచిగా ఉన్నాడు. ఆయన నా మనిషి అదే కావాలి. హల్లెలూయా. నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించిన నీకేమి ప్రయోజనం? అన్నిని కూడా అలాగే ప్రేమిస్తారు కదా. నిన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించిన ఎలా ఏమి ప్రయోజనం? అన్నిని కూడా అలాగే ప్రేమిస్తారు కదా. హల్లెలూయా. అందుకనే దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. దుష్టుడు తనకు తాను ఆలోచనలు అలా దూరం అయిపోతాడు. అర్థమైందా? అలాగే వర్తమానాన్ని నువ్వు అలా దూరం అయిపోకూడదు. ఆరాధనకి, వాక్యానికి రావడం ద్వారా, వినుడి ద్వారా చంద్రుని వల్ల ప్రకాశించడము తయారవుతుంది. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. చంద్రుని అంత అందం అంటే ఈ లోకాంతం కాదు సుమా. వాక్య ప్రకారంగా ఉండడమే, ప్రత్యేకంగా ఉండడమే, పాపుల్లో చేరకు ప్రత్యేకంగా ఉండడమే. శరీరం కనబడకుండా స్త్రీలు చక్కని వస్త్రాలు ధరించుకోవడమే. అలాగే పురుషుడు కూడా పిల్లల ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, పురుషుడు కూడా సహనము కలిగి తన భార్యని సొంత శరీరం అని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రతి చిన్నదానికి కూడా చీటికి వాటికి ఆవిడ తిట్టడం, కొట్టడం, తన శరీరాన్ని తను తిట్టుకుంటున్నాడు, తన శరీరాన్ని తను కొట్టుకుంటున్నాడు, తన శరీరం మీద అలుగుతున్నాడు, తన శరీరం మీద కోపగించుకుంటున్నాడు అతను. అది తప్పు, అది అందం కాదు. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తావు, నీ భార్యను కూడా అలా ప్రేమించు.